సత్య సంపూర్ణుడమైన మా గొప్ప దేవ, దయాళుడమైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా తండ్రి, మారని దేవ, మాట తప్పని దేవ, కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడమైన నా గొప్ప తండ్రి, దయాళుడవు, కరుణా సంపన్నుడవు, కరుణా వాత్సల్యతలు కలిగిన మా గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ, నీ దయ వల్లనే మేమందరం ఈ దినాన సజీవులుగా ఉన్నాం ప్రభువా. అందును బట్టి మీకు వేలాది వేల స్థితి కోటి వందనాలు చెల్లిస్తున్నాం. సజీవులమై ప్రభువా, మా ప్రవర్తన ద్వారా, మా ద్వారా ప్రభువా, మీరు గణపరిచే బిడ్డలుగా మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయనా. ప్రతిరోజు జూమ్ల విధంగా అందరం కలుసుకోవడానికి మీరు ఇస్తున్న కృపకై మీకు వందనాలు తండ్రి. టైం వేస్ట్ చేయకుండా మీ సన్నిధిలో కూర్చోవడానికి తండ్రి మమ్మల్ని కొడుకొలుపుతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నా తండ్రి. ప్రభు, ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నది ప్రభు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో జీవిస్తున్నాం. గాజా ఇస్రాయిల్ యుద్ధము, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తండ్రి ప్రభు, ఈ చిత్తం అయితే ప్రభు వాటిని ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. హమాస్ వాళ్ళు ఇస్రాయిల్ బందీగా ఉన్న వారిని తండ్రి విడుదల కలిగించడానికి తండ్రి కృప చూపించున్నాను ఆయన. సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిబిడల పక్షాన మీరున్నామని మిమ్మల్ని వేడుకుంటున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి ప్రభు. మీరు అక్కడ ఎంత దగ్గరలో ఉన్నది ప్రభు, అది మేము గ్రహించుకొని తండ్రి మీ కొరకు బ్రతుకుటకు నేర్పించండి. మీరు బైబిల్ రాసిన విధంగా ప్రతి ఒక్కటి మేము జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం, వింటున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. గొప్ప దేవ, మరి ప్రభా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన సిస్టర్స్ అందరినీ పేరు పేరువంతున ఆశ్రయించి దీవించండి. వారి అవసరతలు ఏమున్నాయో మాకైతే తెలియదు, కానీ సమస్తమైన ఎరిగిన దేవుడవు, సమస్తమైన తెలిసిన దేవుడవు, ఉన్నవాడు మనవాడు వినవ దేవుడు, చూస్తున్న దేవుడవు తండ్రి. నీకే తెలుసు ప్రభా. మీకే అప్పచెప్తున్నాం. సహాయం చేయమని కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. హాస్పిటల్ ఉన్న రోగులను, ఐసీయూలో ఉన్న వారిని ప్రభా, నాయన కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ తో ఈ విధంగా ఎన్నో రకాలైన తండ్రి రుగ్మతలు ఉంటుండగా వాటన్నిటినీ తండ్రి మీ గాయపడిన ప్రేమ గల హస్తంతో బిడ్డలను స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయామయమైన నా గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి విజయవాడను జ్ఞాపకం చేసుకో ప్రభా. విజయవాడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది ప్రభా. నాయన మీరే దయ చూపించి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తండ్రి మీరే తీర్చండి. సర్కార్కు మంచి మనసును అనుగ్రహించి గవర్నమెంట్ వారికి సహాయం చేయడానికి కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏ బిడ్డ కూడా బాధపడకుండా సహాయం చేయండి. చనిపోయిన ఆత్మలకు శాంతి సమాధానమును, వారి కుటుంబంలో ఓదార్పును దయచేయండి ప్రభా. మేమైతే ప్రతిరోజు నిన్ను ప్రభా తండ్రిని పిలవడానికి మాకు భాగ్యాన్ని ఇస్తున్నారు. చాలు తండ్రి. నాయన మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాము. చేరువచ్చిన ప్రతి బిడ్డను మరి ఒకసారి మీ పాదం చెంత అడుక్కుంటున్నాను. అక్కడ కాచి కాపాడుతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. తనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. కుటుంబాన్ని ఆశీర్వదించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రిసైడ్ చేస్తుండగా ఆమెతో ఉండండి. అదేవిధంగా కిజక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అమృతక్కను, మరి ఉషా సిస్టర్, మీరందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు సేవ చేస్తుండగా వారితో మీరు మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయన. గొప్ప తండ్రి, మరి ఇప్పుడు వాక్యం చెప్పబోయే బిడ్డతో మీరు ఉండండి. మీ ఆత్మతో బిడ్డ నింపండి ప్రభు. మేము వాక్యం వినడానికి, మమ్మల్ని సరి చేసుకోవడానికి తండ్రి మీరే ఆమె ద్వారా మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. పాట పాడుతున్న బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తన స్వరాన్ని సరి చేయండి. మీ నా మహిమార్థంగా పాట పాడడానికి కృప చూపించమని, మీరే దయ చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ అది అంతా మీరే ఉండమని ప్రభు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు వేదనని. వందనాలు. మరి ఇప్పుడు అమ్మాజీ సిస్టర్ నాకు ఒక పాట పాడిస్తారు. చేరి వచ్చిన అందరికీ ప్రభు నామంలో వందనములండి. మన పాటల పుస్తకంలోనే 94వ పాట పాడుకుందాము. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమగానం
ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్. ఆనందగానంబుతో సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళల యందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళల యందు నీ నామ ధ్యానం. మాకది మేలు ఈ జీవితమున, మాకది మేలు ఈ జీవితమున. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం, ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్. ఆనందగానంబుతో సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమా వర్ణింపతరమా, నీ ఘనమగు మహిమా వర్ణింపతరమా. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం, ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్. ఆనందగానంబుతో కలుషాత్ములమైన మా కోరకు నీ విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలుషాత్ములమైన మా కోరకు నీ విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలువరి గిరిపై చూపిన ప్రేమ, కలువరి గిరిపై చూపిన ప్రేమ. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం, ప్రణుతింతుము మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్. ఆనందగానంబుతో. అందరికీ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. నిజమే కదా, మన కోసం ప్రాణం పెట్టిన ఆయనను మన జీవితకాలం అంతా స్తుతించాలి, కీర్తించాలి, అది కొనియాడాలి. అది చక్కటి పాట పాడి వినిపించిన అమ్మాజీ సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నామా. మరి ఇప్పుడు మనకు వాణి ప్రభాకర్ సిస్టర్ ఫ్రమ్ వైజాగ్ మనకు వాక్యం అందిస్తారు. ఇంతకు ముందు కూడా మనకు చాలా సార్లు వాక్యం ఇచ్చారంట, అది అందరికి తెలిసే ఉంటది. అయినా కూడా సిస్టర్ అక్క ఉన్నారా? కేజక్క ఉన్నాను. ఏమైనా చెప్తారా ఆమె గురించి? వాణి ప్రభాకర్ అందరికీ వెల్ నోన్ మనిషే.
సోదరి చాలాసార్లు వాక్యం చెప్తా వచ్చారు. ఇంతకుముందు సాక్షి కూడా చెప్పారు. షీఈ్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. అనంతపూర్లో ఉన్న వాణి ప్రభాకర్ అనంతపూర్ స్థానిక సంఘంలో ఉంటారు. ఆమె కూడా అందరికి తెలిసింది అనుకుంటా. ఈమె వైజాగ్లో ఉన్న ప్రభాకర్ గారి మిస్సెస్. తన బ్రదర్ అండ్ అసెంబ్లీలో వైజాగ్లో ఉంటారు. వైఎంసీఏలోనే కదా నాన్న మీరు ఉండేది? అవునంటీ. కనుక తనని చూస్తే మీకు అందరికి తెలుసు. ఆమె గురించి ప్రార్థన కూడా చేస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో తను కూడా ఒక విక్టిమ్గా ఉంది. దాని ప్రభావం వలన ఇప్పటికి కూడా తనకి కుడి పార్శ్వం అంతా కూడా తలనొప్పి, తన ఫిజికల్ ఎలిమెంట్స్, కొన్నిసార్లు నొప్పి, ఇవన్నీ బాధలు దానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. నిన్న మొన్న కూడా కొరకు మనం ప్రార్థన చేశాము. కనుక సోదరి చాలాసార్లు వాక్యం చెప్పారు. ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనకు అందింపజేస్తారు. స్టార్ట్ చేయండి. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. కేజీ ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రేమ వందనాలండి. వాక్యం చదువుకుందాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగల ప్రభా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా స్తుతులకు కారణభూతుడివి, మా రక్షణకు ఆధారభూతుడివి, సార్వభౌమ అధికారం కలిగిన వాడవు తండ్రి. నీ సన్నిధిలో సాగిల పడుతున్నాము నాయనా. నీ కృప వెంబడి కృప తండ్రి, మరి నూతనమైన వాత్సల్యత అనుదినము మా పట్ల కనపరుస్తూ నాయనా మాకిస్తున్న క్షేమాన్ని, భద్రతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి నాయనా నిలబడిన నేను నాయనా అశక్తురాల్ని, జ్ఞానం లేని దానిని ప్రభా. నా మాటలు వట్టి మాటలు, పనికిరాని మాటలు ప్రభా. నాయనా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ నోటికి బోరగా నన్ను వాడుకునండి ప్రభా. నీకు మహిమకరంగా ఈ సమయం అంతా చేయమని, మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని ఉంచమని, ఈ కొద్ది సమయం తండ్రి మీరు మాతో ఉండి మహిమకంతా ప్రభావములు పొందుకోమని క్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే మనం కృతజ్ఞత ఎప్పుడు చెల్లించడానికి ఇష్టపడతామండి? ఏదైనా మంచి మన జీవితంలో జరిగినప్పుడు ఒక సాక్ష్యముగా ఉండాలని, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఇంకా అనేక రీతిలుగా దేవుని వైపు చూస్తాం కదా. ఎక్కువ కృతజ్ఞత ఎప్పుడు కలిగిస్తాము? కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో, బాధలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేశారనుకో, ఈ మనుషులకే మనం ఎంతో కృతజ్ఞత, మాకెంతో సహాయం చేశారమ్మా అని వాళ్ళ గురించి అనేక మార్లు చెప్తూ ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలని ఇష్టపడతా ఉంటాం. అయితే దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము? మన కష్ట పరిస్థితుల నుంచి తప్పించినప్పుడు, ప్రభువా నీ సాక్షిగా ఉంటాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అనేసి మనం సాక్ష్యం సంఘంలో గట్ట అక్కడ ఇశ్రాయేలు కొడుకులు అక్కడ సాక్ష్యం చెప్తా ఉంటాం కదా, మన పని అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కదా. అయితే ఇక్కడ చిన్న మాట చెప్తాను, మీకు అందరికీ తెలిసిన మాటే. దేవుడి దగ్గర నుంచి ప్రతి ఉదయకాల సమయంలో 2 దేవదూతలు వచ్చేవారంట భూమి మీదకి. వచ్చి 2 బొట్టలు పట్టుకుని వచ్చేవారంట. ఒక బొట్టేమో విజ్ఞాపన బుట్ట, ఇంకో బుట్టేమో కృతజ్ఞత బుట్ట. అయితే విజ్ఞాపన బుట్ట దేవుడి దగ్గరికి 3-4 సార్లు వెళ్ళి విజ్ఞాపనలు అన్ని దేవుని పాదాల దగ్గర పెట్టేదంట. అయితే ఈ కృతజ్ఞత బుట్ట ఒక్కసారి కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదంట. ఏంటి దేవుడు అడిగారంటే ఈ దేవదూతని, ఏంటి నువ్వు 3-4 సార్లు వచ్చావు, ఈ కృతజ్ఞత బుట్టేమో ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు, ఏమైంది ఏంటి అంటే, అందరూ విజ్ఞాపనలే చేస్తున్నారు, ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అనేసి ఈ ఏంజెల్ అదే దేవదూత చెప్పిందనమాట. అయితే విజ్ఞాపన అంట రిప్లై కార్డ్ లాంటిదంట, కృతజ్ఞతాస్తుతి అంట దేవుడి మెడలో వేసే హారము వంటిదంట, దేవుడికి ఇష్టమైనదంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం.
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు అంటే అన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లోనైనా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే అంత్య దినంలో ఉన్నాము, కష్టకాలంలో ఉన్నాము, ప్రతి పరిస్థితి అందరికీ ఎరికే కదా. విజయవాడ ప్రాంతము మునిగిపోతుంది, వరదలు, పంటల నష్టము, ఆస్తి నష్టము, అన్ని విషయాలు. దేవుడికి వర్షాలు కావాలని మనమే ప్రార్థన చేసాం, ఇప్పుడు ఆ వర్షాలే ఆపివేయమని మనమే ప్రార్థన చేస్తున్నాం కదా. ఎంతో ప్రాణ నష్టం, అన్ని విషయాల్లో ప్రాణ నష్టం జరిగినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమా? కానీ దావీదు జీవితం చూస్తే దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్తాడు. 119వ కీర్తనలోని 67వ వచనం అనుకుంటా. చూస్తే 7 మార్లు, దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో కనపడుతున్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే అతను రాజుగా మాత్రమే ఉన్నాడా? సుఖ సంతోషాలతో ఉన్నాడా? అనేక పరిస్థితులు కదా. ఎన్నిసార్లు ఆ కొండల్లో, లోయల్లో, గుహల్లో దాక్కోవలసి వచ్చింది, రాజ్యం నుంచి పారిపోవలసి వచ్చింది, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అన్ని పరిస్థితుల్లోని దేవునికి ఏం చేశాడు? దినమునకు 7 మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా వచ్చినట్టుగా మనము చూస్తాం. అయితే ఈ స్థుతులు అనేది ఎవరు చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఎప్పుడు, ఏ సమయాల్లో చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అనేది క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. అయితే స్థుతి అంటే ఏంటి? మొదటిది, ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు. ఫస్ట్ కృత అంటే కార్యము, పని. అంటే మౌనంగా ఉండిపోతే మనము చచ్చిపోయిన వారితో సమానం. దేవుడు చేసే ప్రతి పనికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకున్నట. ఇక్కడ చూస్తే సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం తీస్తే, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ ఆయన వచనం. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయంతో ఆయనను ఏం చేయాలి? సేవించాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇక్కడ ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఫస్ట్ గా ఏంటి? ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తా రావాలి. రెండోది ఏంటి? స్తుతి అంటే హెబ్రీ పత్రికలో ఎడా అంటారంట. దీని అర్థము చేతులు చాచి హృదయ లోతుల్లో నుంచి జిహ్వా ఫలములు అర్పించుట. ఏంటి? హృదయ లోతుల్లో నుంచి జిహ్వా ఫలములు అర్పించుట. ఇక్కడ ఇది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. చాలు. ఎప్పుడు ఆయన నామానికి ఏమి? జిహ్వా ఫలములు మనము అర్పిస్తా రావాలి. అయితే ఎవరు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది చూస్తే మనము ఇక్కడ కీర్తనల గ్రంథము 69:30వ వచనం చూస్తాం. ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 69:30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అంతే. ఇంకా ఇక్కడ 149వ కీర్తన కూడా మనం చూస్తే అక్కడ దేవుడు అంటాడు, 48 చూస్తే, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములారా నివాసులారా ఆయనను స్తుతించుడి. ఇక్కడ అన్ని చెప్తాడు, సర్వ సృష్టికి చెప్తాడు. సూర్యచంద్రులకి, కాంతి నక్షత్రములకి, పరమ ఆకాశములకి, ఆకాశం పైన జలములకి, ఉన్నత స్థలముల నివాసం వారికి, ఆయన సైన్య సమూహముకి, భూరాజులకి, సమస్త ప్రజలకి ఈ అధ్యాయం అంతా చదివితే మనము చూస్తాం. ఎవరు ఇప్పుడు స్తుతులు చెల్లించాలి? ఇక్కడ 13వ వచనం చూస్తే
12వ వచనము, యెహోవాను స్తుతించుడి, యవ్వనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించెదరు. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది. అందుకని ఆయన మహాదేవుడు కాబట్టి ఈ సర్వ సృష్టి కూడా ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. అందుకని మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ప్రతి దినము, ప్రతి క్షణం, ఎందుకంటే మనం ఈ దినం సజీవంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, మన పరిశుద్ధత కాదు, మన నీతి కాదు, మన భక్తి కాదు, ఏది కాదు, కానీ కేవలం ఆయన కృపే కదా. ఎంతో మంది రక్షణ లేకనే ఈ సమాధిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది జీవితాలు మార్పు లేకుండానే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయి అగ్ని గంధకాలతో మండుచున్న అగ్ని గుండంలో పడిపోతున్నారు. కానీ మనమైతే ఎందుకు స్తుతించాలంటే, ఎన్ని కోట్ల ప్రజలకి లేని రక్షణ భాగ్యము మనకు మాత్రమే ఉంది. ఆ రక్షణ ఇవ్వడమే కాదు, ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యము కూడా మనకిచ్చాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన జనాంగము, ఆయన పేరు పెట్టబడిన జనాంగము, పరిశుద్ధులతో సహవాసంలో మనల్ని జతపరిచాడు. ఆ పవిత్రతతో, పరిశుద్ధతతో ఆయన కొరకు జీవించడానికి అనుదినము వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, బలపరుస్తూ, బలహీన సమయాల్లో మనల్ని స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి ఆయనని మొదటగా మనము స్తుతించాలంట. అయితే ఇక్కడ చూస్తున్నాము మనము దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనము స్తుతించే వారంగా ఉండాలి. రెండోదిగా చూస్తే ఇంత గొప్ప రక్షణను ఎలా మనము నిర్లక్ష్య చేస్తున్నామని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం కదా. నిర్లక్ష్యం చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట్లో ఆయనని స్తుతించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15. ఇక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరపడుతిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగును గాక. ఎవరు? ప్రధాన పాపినైనా పౌలే అంటున్నాడు, నేను ప్రధాన పాపినని. అలాంటిది మన రక్షణ కొరకు మనం ఇంకెంతగా దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఇక్కడ మొదటగా మనం ఏం చూసాం? ఎవరెవరు స్తుతించాలో చూసాం. కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటో చూసాం. ఎందు నిమిత్తం? మొదటగా ఆయన ఇచ్చిన రక్షణను కొరకు ఆయనని స్తుతించాలని మనం చూస్తా వచ్చాము. అయితే ఇంకో మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండకుండా నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఇక్కడ ఆయన నీతిని బట్టి, నీతికి దగ్గర, ఆయన తగిన కాలంలో మనకి రక్షణ ఇచ్చినందుకు ఆయనని స్తుతిస్తా రావాలి. అయితే ఇక్కడ మనం ఎప్పుడు స్తుతులు చెల్లిస్తామని చెప్పాను నేను. మనం అన్ని ఒక్క నిమిషం. ఓకే, మనం అన్ని పొందుకున్న తర్వాత, ఇప్పుడు వివాహం కాలేదనుకో, బిడ్డలకి వివాహం జరిగిన తర్వాత సంఘంలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తాం. మా బిడ్డకి ఇంత మంచి సంబంధం వచ్చిందండి, వివాహం జరిగిందండి. గర్భఫలం వచ్చిన తర్వాత గర్భఫలం పొందుకున్నారు, చక్కటి బాబుని పాపని దేవుడిచ్చాడు, అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నామని సాక్ష్యం చెప్తాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తే సాక్ష్యం చెప్తారు. ఇలాగ అనేక రీతిలుగా సాక్ష్యం చెప్తారు.
చెప్తాం. కానీ దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, బలహీన దశలో ఎన్నో సార్లు బలపరిచాడు దేవుడు మనల్ని కదా. బలహీన దశలు అంటే ఇప్పుడు ఇంట్లోని 3 ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహం కాలేదు ముగ్గురికిని. ఒకళ్ళకి 30 సంవత్సరాలు వచ్చేసాయి, ఒకళ్ళకి 35 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకో చిన్న పాప ఉన్నది, 20 సంవత్సరాల పాప. ఆ తల్లిదండ్రులకి ఎంతో దుఃఖం ఉంటది, వేదన ఉంటది. కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించగలరా? మా బిడ్డలకి వివాహం చేయనందుకు నీకు వందనాలు, మా బిడ్డలు మా ఇంట్లో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా అనగలరా? కానీ దేవుడు అలాంటి ఆత్మీయ జీవితంలోనికి మనల్ని ఎదిగింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి అంటే బలహీన పరిస్థితులు, అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుడికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇంట్లో ఏ పరిస్థితులు బాగలేవు, ఏమి అనుకూలత లేదు, అంతా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఏది తలపెట్టినా ఫెయిల్యూర్సే వస్తున్నాయి. ఎక్కడ చూసినా అగాధము, లోయలు, కొండలు, దుఃఖము, వేదన, నిలవలేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతిస్తా రావాలంట, ఆయన్ని ఘనపరుస్తా రావాలంట. ఇక్కడ చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి తీయండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. అంటే అనానుకూల పరిస్థితులు, అంటే ఇక్కడ ముందంతా చదివితే ఆ పరిస్థితులను బట్టి ఆ మనుషులు ఎవరైతే పౌలు గారిని వ్యతిరేకించలేనందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ కొందరు మిషనరీస్ ని చూస్తాం మనం. హడ్సన్ టైలర్ ని చూస్తే చైనాలో లక్షలాది మందిని ప్రభు వైపు త్రిప్పాడంట. కానీ ఆయన ఆయాసంతో బాధపడేవాడంట. చైనా దేశం అంటే ఎంతో చలి ప్రాంతము కదా. ఆయన కూడా ఆ ఆయాసంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతో సంతోషంతో ఆనందంతో ప్రభు పని చేస్తూ లక్షలాది మందిని రక్షించాడంట. డేవిడ్ బ్రానర్డ్ 29 సంవత్సరాలకే టీబీ వ్యాధితో మరణించాడు. అతను రెడ్ ఇండియన్స్ మధ్యన అంటే అమెరికన్స్ మధ్యన గొప్ప పరిచర్య చేశాడంట. అంతేకాదు ఈ డేవిడ్ బ్రానర్డ్ స్టోరీ చదివినప్పుడు ఆ మంచు పర్వతాల మీద మోకరించినప్పుడు ఆ మోకాళ్ళ నుంచి రక్తము కారేదంట. రక్తం ఏరులై ఆ మంచులోనే ప్రవహించేదంట. అంతగా దేవుణ్ణి స్తుతించేవాడంట, అంతగా మహిమపరిచేవాడంట. చిన్న వయసులోనే 29 సంవత్సరాలకి అతను మరణించినప్పటికీ కూడా అతని బలహీనత అతనికి అడ్డు రాలేదని కాదు గాని ఆ బలహీనతలో కూడా దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తా వచ్చినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ జాన్ హైడ్ చెవిటివాడు నత్తివాడంట. కానీ ప్రార్థనా కత్తి ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి తెచ్చారు. వీరి బలహీనతలు ఏవి వీరికి అడ్డు రాలేదు దేవుని పని చేయడానికి. దేవుని మీద వారు అంతగా ఆధారపడతా ఉన్నారు. వారి బలహీనలను బట్టి దేవుని సొనగలేదు, గొనగలేదు. మాకే ఏంటి పరిస్థితి, మాకే ఏంటి దుఃఖము, మాకే ఏంటి వేదన, బాధ, ఇంకెవరు లేరా అని ఇంకా నా ఆరోగ్యం బాగలేదు, నేను ప్రభు పని చేయలేను, నేను ప్రభు కొరకు పరిగెట్టలేను, నేను చేసింది చాలు అని అనుకోలేదు. గాని వారికి ఇచ్చిన ప్రతి దినము కూడా కృతజ్ఞతాస్తుతులు మొదటగా దేవునికి స్థానం ఇస్తూ వాళ్ళు దేవుని పరిచర్యలోని ఎంతగానో ముందుకు సాగుతా ఉన్నారు. అందుకే వారి బలహీనతలు వారికి అడ్డు రాలేదు కదా. అయితే ఈ జాన్ హైడ్ అన్న వ్యక్తి పంజాబ్ రాష్ట్రం కూడా మన దేశం కూడా వచ్చి పరిచర్య చేశారంట. ఈ మార్టిన్ లూథర్ గారు చాలా పిరికివాడంట. వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు దయ్యాల కథలు చెప్పేదంట. ఒక పిరికివాడిగా పగలు కూడా బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళ నాయనమ్మని తోడు తీసుకెళ్లే అంత పిరికివాడంట. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడో
అక్కడ పోపుని ఎదిరించి అది రోమన్ క్యాథలిక్ బైబిల్ తప్పు అని చెప్పి అక్కడ ఈ రోజు మనము ఈ దేవుని వాక్యం ఏదైతే చదువుతున్నామో అది మన చేతిలోనికి సత్యవాక్యాన్ని సత్య గ్రంథాన్ని మరి హిబ్రూ భాష నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి మన చేతిలోనికి బైబిల్ రావడానికి ఈ మార్టిన్ లూథర్ గారే కారకుడు అయ్యాడంట. ఎంత పిరికివాడైనప్పటికీ ఆ పోపుల్ని బిషప్ల్ని ఎదిరించాలంటే ఎంత ధైర్యం కావాలి కదా. ఆ ధైర్యం అతనిది కాదు గాని అతనిలో ఉన్న స్తుతి ఆరాధన ప్రభువుని స్తుతించడం ద్వారా వచ్చిన ధైర్యముగా మనము చూస్తాం. మనము కూడా బలహీనతల వైపు చూడకుండా ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువుని స్తుతించినప్పుడు ఇక్కడ ఒక విధవరాలి కథ నేను చెప్పవలసింది కథ కాదు, నిజముగా జరిగినది ఇది. అయితే ఒక విధవరాలు తన 3 బిడ్డలతోని ఇంట్లో ఉంటుంది. అప్పటికే వారం దినముల నుంచి వారికి ఆహారం లేదు. అయితే ఆ సంఘ సేవకురాలు ఆ విధవరాల్ని చూడడానికి వచ్చింది. చూడడానికి వచ్చినప్పుడు ఆమె ఆమె కోసము ఏదో కానుక తెచ్చింది, డబ్బులు ఏదో ఇవ్వాలని ఆమె వచ్చింది. కానీ ఆమెకి దేవుడు అక్కడ ఇవ్వద్దు అని ప్రేరేపిస్తున్నాడంట. ఆ సేవకురాలికి తెచ్చింది, చేతి వరకు వచ్చింది, చేత పట్టుకొచ్చింది, ఇంట్లోకి వచ్చింది, కూర్చుంది. ఈ విధవరాలు అంటుందంట, అమ్మా నీకు ఇవ్వడానికి నా దగ్గర గ్లాసుడు గుక్కుడు నీళ్లు కూడా లేవు, నువ్వు నా ఇంట్లో వచ్చి కూర్చున్నావు అనేసి అన్నప్పుడు దేవుడు ఆమె ఇవ్వాలని మనసు ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇవ్వద్దు 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 అని చెప్తున్నాడంట. ఇదేంటి ప్రభా, నువ్వు అందరికీ సాయం చేయమంటావు కదా, ఇలా రాసి పత్రికలో కూడా ఇలా రాసింది కదా, విధవరాలని అనాథల్ని చూడమని చెప్పి కదా అనేసి ఆ తర్జన భర్జన పడతా ఆమె ఒక మాట చెప్పి బయటికి వెళ్ళిపోయిందంట. అమ్మా, నీ లేని పరిస్థితిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు అనేసి. లేని పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఏమని స్తుతించాలి? నాకు ఆహారం లేనందుకు వందనాలు ప్రభా, నా బిడ్డలు పస్తులున్నందుకు నీకు వందనాలు ప్రభా, 3 వారం దినాలుగా మాకు ఏవి తినడానికి దొరకలేనందుకు వందనాలు, మంచినీళ్ళు లేనందుకు వందనాలు అని స్తుతులు చెల్లించు. నమ్మకంతో స్తుతులు చెల్లించు. యథార్థమైన హృదయంతో మనసు పూర్తిగా దేవుణ్ణి స్తుతించు. స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, నీ పిల్లలతో స్తుతులు చెల్లించు. కుటుంబ ప్రార్థనలో దేవుని స్తుతించు. ప్రార్థన చెయ్యొద్దు. ఆహారం ఈ ప్రభా, నా బిడ్డలు అలమటిస్తున్నారు, ఆకలితో ఉన్నారు, మాకు పోషించు ప్రభా, నువ్వు పోషకుడు కదా అని నువ్వు అడగద్దు. స్తుతులు చెల్లించు అని ఆమె చెప్తా ఆ మాటలు చెప్తా వెళ్ళిపోయిందంట. ఈ విధవరాలు కూడా అదే రీతిలో స్తుతులు చెల్లించడం మొదలు పెట్టింది. ఆశ్చర్య రీతిలో ఈ ఉదయకాల సమయం నుండి ఎవరైతే హృదయపూర్వకంగా ఆ బిడ్డల్ని మోకరింప చేసి తల్లి కూడా స్తుతులు చెల్లిస్తా ఉందో ఆ పక్కింట్లో ఏం జరిగిందంటే, వాళ్ళు 3 నెలలకి వారు సరుకులు కొని తెచ్చుకున్నారంట. ఇంటిలో సరుకులు కొని తెచ్చుకున్నప్పుడు 3 నెలలకి కావలసిన ఆహారము అన్ని కూడా సమస్తము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అనుకోని రీతిలో వారు ప్రయాణం అయ్యి వేరే దేశం వెళ్ళిపోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, ఇవన్నీ మనం పట్టుకెళ్ళలేము, ఎవరికి ఇచ్చేస్తామని ఆ పక్కింటి ఆవిడని, అమ్మా మీరేమి అనుకోకపోతే మాకేమి మీ దగ్గర నుంచి ఏమి వద్దు, మేము 3 నెలలకి సరుకులు తెచ్చుకున్నాం, కానీ అనుకున్న రీతిలో మా బంధువులు చనిపోవడంతో మేము ఈ దేశం వదిలి మేము వెళ్ళిపోతున్నాము వేరే దేశానికి, ఈ సరుకులన్నీ మాకు వేస్ట్ అయిపోతాయి, మేము పట్టుకెళ్ళలేము, వృధా అయిపోతాయి, మీరేమనుకోకపోతే తీసుకుంటారా అనేసి అని అడిగి. అసలు ఆమె నోటి మాట ఉంటదా? వారం రోజుల నుంచి ఆ ఇంట్లో ఏమీ లేని స్థితిలో దేవుడు 3 నెలలకి ఏది కొదువు లేకుండా ఏది తక్కువ కాకుండా ఇచ్చాడు కదా. అవును, నీ బిడ్డల అనారోగ్య పరిస్థితుల, నీ బిడ్డల ఫెయిల్యూర్ పరిస్థితుల, నీ ఇంట్లో అప్పుల సమస్యల, నీ దుఃఖంతో వేదనతో ఉన్న పరిస్థితుల, నీ నెమ్మది లేని పరిస్థితుల, సమాధానం లేని పరిస్థితుల, వాటిని బట్టి సొనుగుకోవద్దు, గొనుక్కోవద్దు. దేవా, నేను ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను కదా, ఇంత భక్తిగా నడుస్తున్నాను కదా, బైబిల్ స్టడీకి వెళ్తాను, విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తాను, స్త్రీల కూడికి వెళ్తాను, స్పెషల్ మీటింగ్స్ కి వెళ్తాను, అన్నిటికీ నీ సంఘంలో కనపడుతున్నాను, నీతోనే సహవాసం చేస్తున్నాను కదా, నీవే నా దిక్కు అనుకున్నాను కదా, ఇంకా నాకేంటి పరిస్థితులు అని నువ్వు సొనగడం మానేసి ఎప్పుడైతే నీ పరిస్థితులను బట్టి
ఎప్పుడైతే నీ పరిస్థితులను బట్టి నువ్వు స్తుతించడం మొదలు పెడతావో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడం మొదలు పెడతాడు. అయితే ఆ కృతజ్ఞతలో ఉన్న ఆశీర్వాదాలు అవి కదా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19, 20 వచనాలు చూస్తే, క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యములో ఏమంటారు ఆ మాట ఒక్కసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనం ఏది అడగని అవసరం లేదు. దేవుణ్ణి ఎప్పుడైతే హృదయపూర్వకంగా స్తుతించడం మొదలు పెడతామో, దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించడం మొదలు పెడతామో, యథార్థమైన మనసుతో దేవుడిని ఎప్పుడు కలిగి ఉంటామో, దేవుడు అప్పుడు మనకి ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? సమస్తము ఆయన మహిమలో ఆయన మన అవసరతలు ఏంటో ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నట్టుగా మనము చూస్తాం కదా ఇక్కడ. అయితే మా అపోజిట్ పౌలు గారిని అక్కడ ప్రజలందరూ కూడా నమ్మకస్తుడిగా ఎంచలేదు. ఎందుకంటే అతడు ఇక్కడ హింసించబడినాడు. అక్కడ వాళ్ళతో చేరి ఎక్కడ వాళ్ళలాగా నటించి ఎక్కడ వాళ్ళని చంపేస్తాడేమో అని చాలా కాలం అతన్ని నమ్మడానికి ఇష్టపడలేదు. కానీ అక్కడ బర్నబా ఒక్కడే అపోజిట్ పౌల్ని నమ్మినట్టుగా మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ నమ్మకస్తుడిగా చూశాడు. ఆ విషయం ఒక్కసారి అయితే ఇక్కడ మనము చూస్తాం కదా, అపోజిట్ పౌలు సేవ చేయడానికి కారకడం ఆయన దేవుని మీద ఆధారపడడం, ఆయన ప్రార్థనా జీవితం కదా, ఆయన విశ్వాస జీవితం. అనేక శ్రమలు అతను ఎదుర్కొన్నాడు, అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు, నష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే అతన్ని కొట్టి చంపివేశారు. జైల్లో పెట్టినప్పుడు పౌలు శీలలు ఏం చేశారు? ఆ చెరసాల బ్రద్దలవ్వడానికి ఏంటి కారణము? స్తుతులే కదా. ఏ పరిస్థితులైనా అంత కష్టంలో ఎవరైనా స్తుతించగలరా? అంత నష్టంలో ఎవరైనా స్తుతించగలరా? ఇప్పుడు విజయవాడ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఆహారం లేదు, ఎటు చూసినా నీరే, వారికి సర్వైవ్ అవ్వడానికి వాటికి ఎటువంటి అవకాశం లేదు. కానీ మన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, మన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, ఆ పరిస్థితిని బట్టి, మాకు వరదలు ఇచ్చిన దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, మాకు ఆహారం లేని దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, మేము ఇలా మునిగిపోతున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా అంటే చెయ్యండి అమ్మా అంటే ఎవరైనా చేస్తారా? పిచ్చి వాళ్ళని చూసినట్టుగా చూస్తారు. విశ్వాసులే పిచ్చి వాళ్ళని చూసినట్టుగా చూస్తారు. కానీ ప్రతి పరిస్థితిలోని ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు అని నమ్మకంతో ఆయనని స్తుతించడానికి ఇష్టపడాలి మనం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నేను బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపోజిట్ పౌలు గారు చాలా సార్లు, 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేశారంట. అతని బలహీనతల్లో నాకు సహాయం దయచే, నాకు సహాయం అనుగ్రహించు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నా కృప నీకు చాలును, నువ్వెప్పుడు బలహీనడువో అప్పుడే నేను బలవంతుడును. ఎలా చెప్తున్నాడు? బలహీనతలందు బహు సంతోషముగా అతిశయపడి తిని. బలహీన పరిస్థితులు, ఇంటిలో ఏమి లేని పరిస్థితుల్లోని ప్రభువుని స్తుతించి సంతోషంతో, ఆనందంతో స్తుతించాలంటే చెప్పడం చాలా ఈజీ కదా. ఎవరు? హబక్కూకు చెప్తాడు. ఆ మాటలు ఒక్కసారి చూడండి. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము. ద్రాక్ష పండ్లు లేకపోయినాను ఏమంటున్నాడు? నా అంజూరపు చెట్లు పూయకుండా, ఇక్కడ పైనుంచి నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి.
అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇలాంటి సంతోషం మనకుందా? మనం ఎప్పుడు స్థుతిస్తాం? అన్ని జరిగిపోయాక, బిడ్డల వివాహాల కొరకు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తాం. అవి జరిగిన తర్వాత మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారు కూడా ఉంటా ఉన్నారు. మనం మత్తయి సువార్తలో చూస్తాం కదా, 10 మంది కుష్టి రోగులు వెళ్ళారు కోనేట్లోని కడుక్కోవడానికి, శుద్ధులవ్వారు. కానీ ఒక్కడు మాత్రమే త్రావులో శుద్ధి అవడం చూసి తిరిగి వచ్చారు. దేవుడు అడుగుతున్నాడు కదా, మిగిలిన 9 మంది ఏరి అని. అంటే దేవుడికి ఎంత ఇష్టము కదా మన కృతజ్ఞతాస్తుతులు. ఎంత ఇష్టమో ఆయనను స్తుతించడం, ఆయన మహిమపరచడం. అయితే దేవాతి దేవుడు కూడా ముందుగానే దేవుణ్ణి నమ్మి అక్కడ కార్యం జరుగుతుందని ముందుగానే నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం 41వ వచనం చూస్తాం చూడండి. యోహానుకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 41వ వచనం. 11:41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని. దేవుడికి ముందే తెలుసు ఆయన ఏం అడిగినా ఇస్తాడని. ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు? అప్పటికే లాజరు చనిపోయి 4 దినాలు అయింది. కంపు కొడుతున్నాడు. ఎముకలు, శరీరం అంతా కుళ్ళిపోయింది. పురుగులు వచ్చే పరిస్థితులు, ఒక్క ఎముకలు మాత్రమే ఉన్నాయి. కానీ ముందుగానే నమ్మి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమంటున్నాడు? లాజరు బయటికి రా అంటున్నాడు. అంతేకాదు, దేవుడు నన్ను పంపి ఉన్నాడని ఈ చుట్టూ ఉన్న జనమంతా తెలుసుకున్నట్లు నీకు ముందుగా నేను ఈ రీతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. చింత చీకటి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఒక్కసారి? ఎల్లప్పుడూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన శ్రమ ఆయనకు తెలుసు, మన బాధ ఆయనకు తెలుసు, మన దుఃఖం ఆయనకు తెలుసు. అంతకన్నా ఆ కల్వరి సిలువలో పాపము లేని దేవుడు కదా, శాపము లేని దేవుడు, మరణం లేని దేవుడు మన కొరకు ఆ కల్వరి సిలువలో వేలాడడానికి ఇష్టపడ్డాడంటే మన యోగ్యులమని, అర్హులమని కాదు. ఊరు వెలుపల పాపపు పుండ్లతో కంపు కొడుతూ, దుర్గంధంతో, దుర్వాసనతో, నా మటుకైతే నేను ప్రతి దినము అలాగే ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తాను. దుర్గంధంతో వాసన కంపు కొడుతున్న బ్రతుకు అసలు ఆ పరిశుద్ధ స్థలములో, ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఏ మాత్రం యోగ్యత, అర్హత లేని వారం కదా మనము. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ పరిశుద్ధ స్థలములో, ఆ నిత్య వెలుగులో, ఆ మహాదూత గణములతో ఆరాధింపబడుతున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించి అమరత్వంలో నిత్య నివాసం చేస్తున్న ఆ దేవాతి దేవుడి పాద ధూళిగా ఉండడానికి కూడా విలువలేని మన బ్రతుకులు కదా. అలాంటి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు రక్తమంతా చిందించి మన కొరకు మనల్ని విమోచించడానికి, జీవ గ్రంథంలో మన పేరు రాయడానికి ఆయన ప్రాణాన్నే యాగముగా పెట్టిన దేవుడు కదా. ఆ తండ్రి ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి, ఆ తండ్రితో మనకి సమాధానం కలుగ చేయడానికి సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు కదా. అలాంటి దేవుడికి నీ గురించి, నా గురించి తెలీదా? ఈ లోక తండ్రే మన గురించి చింతిస్తాడు, ఎంతగానో చింతిస్తాడు కదా. రాతిని అడిగితే
రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా అంట. మరి నీ పరలోకపు తండ్రికి నీ ప్రతి అవసరత తెలీదా? కానీ దేవుడు ఒక్కటే ఆశిస్తున్నాడు, నీ కష్ట సమయంలో నువ్వు సంతోషంతో దేవుణ్ణి స్తుతించే అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలని, నీ శ్రమలో, నీ వేదనలో, బాధలో ఆయన ఆరాధించే అనుభవంలోనికి రావాలని, ఆ పరిపూర్ణతలోనికి, ఆ విశ్వాసతలోనికి ఎదిగే అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా. ఇక్కడ ఆ రెండో దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 21వ వచనం చూడండి, కింద మాట ఉంటది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30వ యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను గనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెరూషలేములో ఏం జరుగుతుందంట? ప్రతి దినము ఆయనను, ఒక్క నిమిషం, 21 ఇక్కడ చూస్తే 30వ అధ్యాయం 21వ ఏమంటున్నాడు ఇక్కడ? యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులు యాజకులు యెహోవాను గనపరచుచు గొప్ప నాదము గల వాయిద్యములతో ప్రతి దినము ఆయనని స్తుతించుచూ వచ్చిరి. ఎప్పుడో మేలు జరిగినప్పుడో, ఎప్పుడో నీకు నీ ఇంటిలో కార్యం జరిగినప్పుడో స్తుతులు చెల్లించడం కాదు, గాని ప్రతి దినము దావీదు దినమునకు 7 సార్లు, దినమునకు 4 సార్లు, 3 సార్లు ప్రార్థించేవాళ్ళు. 7 సార్లు అంటే అంత ఆ సమయాల్లో అతను ఎంతో కష్టమైన సమయాలు కదా, ఎంతో ఖాళీ లేని సమయాలు కదా. ఒక రాజు సింహాసనం మీద ఉన్నాడంటే ఎంతో భారము, బాధ్యత ఉంటది. కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఆ కొండల్లో గుహల్లో పరుగులు పెడుతున్నప్పుడు కూడా అతను దేవుణ్ణి స్తుతిస్తా వచ్చినాడంట. ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏమని? ప్రతి దినము ఆయనను స్తుతించిరి. అవును, యెరికో గోడలు ఎలా కూలిపోయండి? 7 దినాలు. ఏంటి ఈ పిచ్చోళ్ళు ఇలా తిరుగుతున్నారు? యెరికో పట్టణ ప్రజలు అందరూ అనుకొని ఉండొచ్చు కదా, రాహాబు మాత్రమే నమ్మినట్టు మనం అక్కడ చూస్తాం. రాహాబు ఆ విశ్వాసం ద్వారా తన కుటుంబం అంతా రక్షించబడినట్టుగా మనం చూస్తాం. ఈ పిచ్చోళ్ళేంటి ఈ గోడ చుట్టూరు ఇలా తిరుగుతున్నారు? రోజు ఉదయాన్నే వెళ్ళి రావటం, వెళ్ళడం రావడం, స్తుతులు చెల్లించడం రావడం, స్తుతులు చెల్లించడం రావడం. 7 దినాలు. 7వ దినం ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరిగారంట. ఆ స్తుతుల మీద యెరికో గోడలన్నీ ఏమైపోయి ఆశ్చర్య రీతిలో కూలిపోయినాయి. ఎవరైతే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని వెర్రివారు అనుకుంటున్నారో, వీళ్ళకి మూర్ఖత్వం అనుకుంటున్నారో, నిజం చెప్తున్నాను కదా, మన ఇంట్లో వాళ్ళే మన భక్తి చూసి మనం ఇలా స్తుతులు చెల్లించడం చూస్తే మూర్ఖత్వము, పిచ్చి భక్తి ఎక్కువైపోయింది అంటారు, అనేవాళ్ళు కూడా ఉన్నారు. పిచ్చి భక్తి ఎక్కువైపోయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ భక్తిలోనే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ నిందించబడుతున్నావో, ఎక్కడ సిగ్గుపరచబడుతున్నావో దేవుడు నిన్ను అక్కడ నిలవబెట్టే దేవుడుగా ఉంటున్నందుకు మనము చూస్తాం. అయితే ఇక్కడ నేను ఇంకా ముగిస్తున్నానండి, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను మీకు. పాల్ యాంగిచో గారు చాలా పెద్ద చర్చ్, అక్కడ చాలా పెద్ద చర్చ్ కట్టారంట. అయితే అక్కడ రోజు అతను కేవలము అక్కడ 3 లక్షల మంది దగ్గర నుంచి 5 లక్షల దాకా ఆ పట్టే ప్రాంగణం అన్నమాట అది. అంటే అంతమంది విశ్వాసులు పట్టే ప్రాంగణం అన్నమాట అది. అయితే అక్కడ చూసినప్పుడు చూస్తే అతను ఏమంటున్నాడు? కేవలం 50 మందే వచ్చేవారంట. 50 మంది. ఎక్కడ 3 లక్షల మంది, ఎక్కడ 50 మంది. అయితే ఇతను రోజు వీధుల వెంట వెళ్ళి అందరికి సువార్త చెప్పడం, కరపత్రికలు ఇవ్వడం, ఇంటింటికి వెళ్ళి, గుమ్మంకి వెళ్ళి
చిన్నపిల్లలేమి, పెద్దవాళ్ళేమి, వృద్ధులేమి అందరిని పిలిస్తే మేము వస్తాం అనేవారంట. వస్తాం అనేవారంట కానీ ఆదివారం వచ్చేటప్పటికి ఎవ్వరు ఒక్కొక్కసారి వచ్చే ఆ 50 మంది కూడా వచ్చేవారు కాదంట. 2 ముగ్గురుతోనే ఉండేవారంట. ఏంటి ప్రభువా ఇంత పెద్ద మందిరం కట్టించావు కదా ఏంటి అని బాధపడుతున్నప్పుడు అక్కడ ఏం చేశారు, అయితే దేవుడు అతనికి దర్శనంలో చెప్తా వచ్చాడంట. ఏమని, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఈ మందిరాన్ని బట్టి నువ్వు స్తుతించడం మొదలుపెట్టు. ఆయన ఎల్లి సువార్త చెప్పడం కాదు గాని దివారాత్రములు ఆహార ఉపవాస దినాలు ప్రకటించుకొని ఎప్పుడు ప్రార్థన, ఈ మందిరం నిండిపోవాలి, విశ్వాసులు రావాలి అని ఎప్పుడు ప్రార్థన చేయలేదంట. కానీ ఆయన ఏం చేసేవాడంట, దేవునికి స్తుతులు మాత్రమే చెల్లించేవాడంట. ఆశ్చర్య రీతిలో 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఆ ప్రాంగణం అంతా కూడా 3 లక్షల మంది ప్రజలతో నిండిపోయిందంట. ఎంత సంతోషము కదా, ఎంత ఆనందం కదా. కృతజ్ఞతాస్తుతుల్లో ఉన్న సంతోషం, ఆనందము, దేవుణ్ణి స్తుతిస్తా వచ్చారు. ఇక్కడ ఇంకొక చిన్న కథ చెప్తాను, నేను కథ చెప్పి ముగిస్తాను. టైం ఉంది కాబట్టి, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అందుకే ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఎడారిలోని ఎడారి పక్షి ఉన్నదంట, చిన్ని పక్షి. ఎడారి పక్షి ఉంటే ఆ పక్షికి ఏమైంది, తన రెక్కలన్నీ ఊడిపోయినాయి. రెక్కలన్నీ ఊడిపోయి కింద ఎడారిలోని ఎండ ఎలా ఉంటది, ఎండ అంతా ఇసుక అంతా కూడా ఆ వేడికి వేడెక్కిపోతుంది కదా. ఆ రెక్కలు ఊడిపోయి ఎగరలేని ఆ సమయంలో కింద నుంచి ఎండకి ఆ ఇసుక అంతా వేడెక్కిపోయి తనకి మంట వచ్చేస్తా ఉంది. పైనుంచి ఎండ తగులుతున్నప్పుడు దాని శరీరం అంతా కూడా పొక్కులు వచ్చేసి అవి సాయంత్రం చల్లబడగానే ఆ పొక్కులన్నీ పగిలిపోయేవంట. ఎండకేమో తన శరీరం అంతా ఇలా ముడిచిపోయేది, సాయంత్రం అయ్యేటప్పటికి ఏమైంది, ఆ శరీరం అంతా ఇలా విచ్చుకున్నప్పటికి ఎంతో బాధ, వేదన, ఎంతో అసలు సంతోషం లేకుండా అలాగే ఏడుస్తూనే ఉండేదంట, దుఃఖంతో ఉండేదంట. అయితే ఆ త్రోవలో వెళ్తున్న ఆ పావురం చూసి ఈ ఎడారి పక్షి అడిగిందంట, పావురమా ఎక్కడికి వెళ్తున్నావంటే, ఆ పావురం అన్నదంటే, నేను హెవెన్ గేట్స్ దగ్గర ఏంజల్స్ ని కలవడానికి, అంటే పరలోకపు గవుల దగ్గర దేవదూతల్ని కలవడానికి వెళ్తున్నాను, దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాను అనేసానంటే, అయితే మంచిదే, దేవదూతను అడుగు, ఆ హెవెన్ గేట్స్ దగ్గర ఆ ఏంజల్ని అడుగు, నేను ఇంకా ఎంతకాలం ఈ వేదన పడాలి, ఇంకా ఎంతకాలం ఈ బాధపడాలి, నేను భరించలేకపోతున్నాను, పగలు ఎండ భరించలేకపోతున్నాను, దానికి తాగడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు ఎడారిలోని, తినడానికి ఆహారం లేదు, ఇంకా శరీరం అంతా ముడుచుకొని విచ్చుకొని ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఇంకా నేను ఎంతకాలం ఈ బాధ భరించాలని దూతను అడుగు అనేసానంటే, అప్పుడు వెళ్ళి సరే నేను అడిగి వస్తానని చెప్పి ఆ పావురం హెవెన్ గేట్స్ దగ్గర ఉన్న ఏంజల్ని అడిగిందంట. ఎడారి పక్షి ఇలా బాధపడుతుంది, దానికి ఏం చెప్పాలి అంటే, ఆ ఏంజల్ చెప్పిందంట, ఇంకా తను 7 ఇయర్స్, ఎన్ని ఇయర్స్, 7 ఇయర్స్ బాధపడాలి అని చెప్పిందంట. 7 ఇయర్స్ అని బాధపడాలి అనేసానంటే, అయ్యో ఇలాగ అయిపోతుంది ఆ పక్షి, ఇప్పటికే అలా అయిపోయింది, ఇంకా 7 సంవత్సరాలు అంటే ఇంకా అది అసలు ఆ మాట చెప్తేనే దాని గుండె పగిలి చచ్చిపోదేమో, ఆ బాధ భరించలేదేమో, ఆ రోదన, ఆ ఏడుపు నేను వినలేనేమో అనేసి, దానికి పరిష్కారం ఏమీ లేదా అనేసానంటే, ఆ ఏంజల్ చెప్పిందంట, ప్రతి పరిస్థితిని బట్టి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పమని చెప్పిందంట. ప్రతి పరిస్థితిని బట్టి అంటే థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పిందంట. అప్పుడు ఈ పక్షి వెళ్ళి, నువ్వు ఎన్ని సంవత్సరాలని నేనేమి చెప్పను గాని నీకు ఇలాగ ఏంజల్ ఇలా చెప్పమని చెప్పింది, థ్యాంక్ యూ లార్డ్ అని అంటే, నువ్వు ఎండ వచ్చి నీ శరీరానికి తగిలి నీకు కురుపులు వచ్చి పగిలినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పు, ఇసుక నీకు మండుతున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పు, నీకు దాహం వేసి నీళ్ళు లేనప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పు, నీకు ఆకలేసి ఆహారం లేనప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పు. అంటే ఆ పక్షి స్థానంలో మనల్ని మనం ఊహించుకోండి, మీ పరిస్థితులు ఏమై ఉన్నాయో ఆ పరిస్థితులను బట్టి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం నేర్చుకోండి. ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం నేర్చుకోండి. అక్కడ అయితే వారం తర్వాత ఈ డవ్ అది ఏంటది పావురం
ఈ పావురము అటుపక్క నుంచి మళ్ళీ వెళ్ళి ఈ పక్షి ఎలా ఉందో చూడాలని, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి అది ఏంజల్స్ ని కలవాలని పావురం వెళ్తున్నప్పుడు వారం రోజులకి ఈ పావురం వెళ్ళి ఆ పక్షిని చూసిందంట. పక్షిని చూసినప్పుడు అది ఏమైంది, అక్కడ చిన్న వాటర్ గొయ్యి వచ్చిందంట. ఆ గోతులో నీళ్ళు వచ్చాయంట, తాగుతా ఉందంట. చిన్న చిన్న ఫెదర్స్ వచ్చాయంట, దాని శరీరం అంతా చిన్న చిన్న ఫెదర్స్ వచ్చాయంట. అక్కడ దానికి నీడ కలగడానికి చిన్న చెట్టు కొమ్మ వచ్చిందంట. దానికి ఆహారం కలగడానికి ఆ కొమ్మకి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఆ పురుగులు తింటూ ఎంతో సంతోషంతో థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తా ఉండిందంట. దాని సంతోషం అవధులు లేవు, ఆనందం అవధులు లేవు. కానీ పావురం చాలా ఆశ్చర్యపోయిందంట. దాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగినప్పటికీ తన ఆశ్చర్యం తీర్చుకోవడానికి ఆ ఏంజల్ దగ్గరికి వెళ్ళిందంట. అదేంటి ఏంజల్, మీరు చెప్పారు కదా దానికి 7 years శిక్ష అనేసి, అది ఇప్పుడు ఈ 7 days కే 7 days కే దానికి ఫెదర్స్ వచ్చాయి, వాటర్ వచ్చింది, ఆహారం వచ్చింది, చిన్న చెట్టు కొమ్మ వచ్చింది, ఎంతో సంతోషంతో అది పాటలు పాడుతుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది అని చెప్పడం. అప్పుడు ఆ ఏంజెల్ చెప్పిందంట, అది హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తుంది. అది మనసు పూర్తిగా ఆ దుఃఖంతో ఏడుస్తా చెప్పట్లేదు థ్యాంక్ యూ లార్డ్ అని. తన పరిస్థితి నుంచి ప్రభు అనుమతి ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి అది థ్యాంక్ యూ లార్డ్ అని మనఃపూర్వకంగా చెప్పడం బట్టి 7 సంవత్సరాలు తన శ్రమ 7 రోజులకే తగ్గిపోయింది. ఎంత ఆశ్చర్యం కదా. మరి మన పరిస్థితులు బట్టి మనము కూడా దేవుడికి అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఈ మధ్యాహ్న సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏ పరిస్థితులు, భర్త త్రాగుబోతుగా ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. మా సంఘం అంటే బాప్టిస్ట్ సంఘంలోని ఒక అక్క నాకు చెప్పారు, ఆ ఆంటీని కూడా నాకు చూపించారు. ఆంటీ సాక్ష్యం చెప్తున్నప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అప్పుడు నేను చిన్నదాన్ని, ఇంకా నాకేం తెలియదు, కొత్తగా దేవుడిని నమ్ముకుంటున్న పరిస్థితులు. కుమారుడంట త్రాగుబోతు, విపరీతమైన త్రాగుబోతు, 16-17 సంవత్సరాల పిల్లడు త్రాగుబోతుగా మారిపోయాడంట. ఆ అబ్బాయికి జేమ్స్ అని పేరు పెట్టిందంట అమ్మ. అంత గొప్ప దైవజనుడు కావాలి, అంత సేవ చేయాలని తల్లి ఆశ. ఎప్పుడు చూసినా మొకాళ్ళ మీద కన్నీటి ప్రార్థనతో బిడ్డ గురించి ఏడుస్తా ప్రార్థన చేసేదంట. అయితే ఆవిడ ఎంత కన్నీటి ప్రార్థన అంటే రేయి బగలు ఉపవాసాలతో ప్రార్థన చేసేదంట. చేతులెత్తి కన్నులెత్తి ప్రభు నువ్వే సహాయకుడు అని ప్రార్థన చేసేదంట. అయితే అబ్బాయి తలుపు కొట్టి వాళ్ళమ్మ తలుపు అక్కడ మోకరించి ప్రార్థన చేయడం చూసి వాళ్ళమ్మని కడుపులో తన్నేసేవాడంట. మోకరించిన దాన్ని వెళ్ళి ఆ తల ఆ మంచానికి కొట్టుకున్నప్పుడు రక్తము కారుతా ఉండిందంట. ఆ మంచము కోడి కొట్టుకొని అయినా సరే ఆమె స్తుతించడం ఆపలేదంట. అయితే ఆమెకి దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట, నువ్వు ప్రార్థన కాదు చేయవలసింది, నువ్వు స్తుతులు చెల్లించు అనేసి. అయితే ఆమె విశ్వాసపు కన్నులు తెరవబడి అతనిని ఏమని పిలవడం మొదలు పెట్టిందంటే, ఆ త్రాగుబోతుని, ఆ వ్యసనాపరుడిని, ఆ డ్రగ్స్ కి బానిస అయిపోయిన వాడిని, ఇంటికే అమ్మాయిలను తీసుకొచ్చుకొని ఇంట్లోనే కూర్చొని త్రాగుబోతుగా ఆ విధవరాలు తల్లి ఎంత దుఃఖంతో వేదన పడుతున్నప్పటికీ ఆ తల్లి బాధ పట్టించుకోక డబ్బులు ఇవ్వకపోతే చిదగ కొట్టేవాడంట ఆమెని. సజీవమైన సాక్ష్యం ఇది. నిజంగా ఆ తల్లి ఇప్పుడు లేదు, కానీ లేకపోతే నేను ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించేదాన్ని. నేను విని ఆమె సాక్ష్యం ద్వారా ఎంత విశ్వాసంలో బలపడినానంటే అసలు నిజంగా ఆ తల్లి చెప్తా ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఆ కుమారుణ్ణి చూసి దైవజనుడా అని పిలవడం మొదలు పెట్టిందంట. దైవజనుడా, ఆ దైవజనుడా అని పిలిచేదంట. ఆ తల్లి ఎప్పుడు జేమ్స్ జేమ్స్ అని పిలిచే తల్లి దైవజనుడా అని పిలవడం మొదలు పెట్టిందంట. స్టార్టింగ్ లో పట్టించుకోలేదంట. ఆ తలుపు కొట్టినప్పుడు, కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఎక్కడ కొడతాడో అని భయం లేకుండా, ఎక్కడ తంతాడో అని భయం లేకుండా, ఏం చేస్తాడో అని భయం లేకుండా దైవజనుడా లోనికి రమ్ము అని పిలిచేయడం మొదలు పెట్టిందంట. దైవజనుడా ఆహారం తీసుకో, దైవజనుడా ఇది తిను, దైవజనుడా మాట్లాడితే దైవజనుడా 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 అని పిలవడం. ఆ విశ్వాసపు కన్నులు అతను నిజముగా ఒక దినము మారి ఎవరో సువార్తికుడు సువార్త చెప్తుంటే అతను కన్నులు తెరవబడ్డాయంట. ఆ తల్లి 20 సంవత్సరాల కుమారుడు కొరకు ఏడ్చిన దినము లేదంట.
కానీ స్థుతులు చెల్లించిన ఒక 5 సంవత్సరాలకే ఆ కుమారుల్లోని గొప్ప మార్పు వచ్చిందని ఆమె సాక్ష్యము చెప్తా వచ్చింది. అయితే ఆ కుమారుడు ఇప్పుడు బాప్టిస్ట్ సంఘాలకి పెద్ద పాస్టర్ అంట. ఆయన ఆ సేవకుడి గురించి ఆ సేవకుడిని చూపిస్తా ఆ అక్క చెప్పిన సాక్ష్యం అది. ఆ సేవకుడు ఇప్పుడు అతను ఎంతగా అసలు బాప్టిస్ట్ సంఘాలంటే మనకి తెలుసు కదా, కానీ అతను ఎంతో ఎప్పుడు అసలు మోకరించిందే అతను పులిపిట్ మీదకి ఎక్కడంట. అందరూ చెప్పులతోనే పైకి వెళ్తాడు, కానీ ఇతను చెప్పులు లేకుండా తీసేసి వెళ్తాడంట. ఎంతో తగ్గింపుతనము, ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుంటాడంట. ఏ పరిచర్యకి అతను వచ్చిన జీతంలో కూడా పేదవారికి సగం ఇచ్చేసే పరిస్థితులంట. ఆ తల్లిని చూసుకుంటాడంట, అనాథ శరణాలయాలు నడుపుతాడంట, మా ఓల్డేజ్ హోములు నడుపుతాడంట. ఎంతో పరిచర్య. అతని గురించి సాక్ష్యం చెప్తా అక్క నాకు చెప్పినప్పుడు నిజంగా ఆ తల్లి ఎంత సహనపరురాలు కదా. అవును, నాకు కేజీ ఆంటీ కూడా మొన్న దుఃఖంతో నేను ఆంటీకి ఫోన్ చేసినప్పుడు ఎంతో నన్ను ఆదరిస్తా వచ్చారు, ఎంతో బలపరుస్తా వచ్చారు. ఆంటీ కూడా ఆ మాటలే చెప్తా వచ్చారు, అమ్మా ప్రార్థన కాదు, దేవుణ్ణి నీ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు, దేవుణ్ణి గణపరచడం మొదలుపెట్టు. నా జీవితంలో జరిగిన సాక్ష్యం, ఆంటీ జీవితంలో జరిగిన సాక్ష్యం అంతా చెప్తా వచ్చారు. కానీ ఆ దినం నుంచి నేను ప్రార్థన చేయడం మానేస్తాను, స్తుతులు మాత్రమే చెల్లిస్తున్నాను. నా పరిస్థితిని బట్టి దేవుడు తప్పకుండా మారుస్తాడన్న విశ్వాసపు కనులతో దేవుని వైపు కనులెత్తుతున్నాను. అవును, ఒకరి జీవితంలో జరిగింది ఎవరి జీవితంలోనే జరిగింది కదా, నా జీవితంలో ఎందుకు జరగదు అని అనుకోకుండా దేవుడి వైపు కనులెత్తి, మనుషుల వైపు చూస్తాం మనం కదా, మనుషుల వైపు చూస్తాం. మనుషుల వైపు ఎప్పుడు చూడకుండా దేవుని వైపు కనులెత్తి మన అననుకూల పరిస్థితుల్లో దేవుని స్తుతించడం మొదలు పెడితే దేవుడు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయడం మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది లేఖన భాగాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు ఆంటీ. వందనాలమ్మా.